బాగుంది బ్రో బాగుంది బ్రో బాగుందన్న బాగుంది. ఓకే ఓకే సూపర్ సినిమా సూపర్ హిట్ సూపర్ స్క్రీన్ ప్లే అయితే బాగుంది, ఎలివేషన్ బాగుంది, ఇస్మార్ట్ శంకర్ ఇది కంటే బాగుంది. విలన్ యాక్టింగ్ అయితే సూపర్. ఇస్మార్ట్ శంకర్ ఇక కట్అవుట్కి ఎక్సలెంట్. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అయితే నా ఆనెస్ట్ ఒపీనియన్ అయితే సూపర్ సినిమా. బోర్ కొట్టలేదు సినిమా అయితే. సినిమా అన్ని రకాలు చాలా బాగుంది. పాటలు, డ్యాన్సు, ఫైట్లు ఒకటి కాదు 4-5 రకాల చాలా బాగుంది. ఎమోషన్ తోటి స్కోప్ తోటి 4-5 రకాలు బాగా తీసిర్రు. చాలా మంచిగా వచ్చింది సినిమా. అందరూ చూసి ఆనందించవలసింది. పాటలు కూడా హైలైట్ ఉన్నాయి. సూపర్ ఉంది సినిమా, చాలా బాగా వచ్చింది. చూడాలి అందరూ, చాలా బాగుంది. ఇప్పుడే డబుల్ స్మార్ట్ సినిమా చూడడానికి వచ్చాం. మొన్న పూరి జగన్నాథ్ గారు సినిమా తీస్తే అలాగేలా చాలా 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 మాట్లాడినారు. అలాంటి వాళ్ళందరూ ఇవాళ స్టోరీలు పెట్టి పూరి జగన్నాథ్ అంటే ఇది అదే అని చెప్తున్నారు. లైగర్ తర్వాత కంబ్యాక్, పూరి కంబ్యాక్. లైగర్ సినిమాకి ఎవడెవడ ఎక్స్ట్రాలు చేయడు. ఈ సినిమాకి మళ్ళీ జై పూరి నోరు మూసుకోవాల్సిందే. పూరి జగన్నాథ్ అంటే ఇలా ఉంటది. డబుల్ స్మార్ట్ తో అన్ని సినిమాలు కన్నా డబుల్ స్మార్ట్ ఒక రేంజ్ లో ఉంది. మొన్న లైగర్ సినిమాకి చాలా మంది ట్రోల్ చేశారు. వాళ్ళందరూ ఇవాళ స్టేటస్లు పెడుతున్నారు. 100 కోట్ల పైగా పోగొట్టుకున్న పూరి జగన్నాథ్ గారు ఫ్రెండ్షిప్ విషయంలో మోసపోయారు. లైగర్ విషయంలో కూడా చాలా మంది మోసపోయారు. ఈ సినిమాతో కంబ్యాక్ ఇచ్చి పూరి జగన్నాథ్కి మేము అందరూ ఉన్నామని చెప్పి గుర్తు చేస్తున్నాం. డబుల్ స్మార్ట్ సినిమా మామూలుగా లేదు. జై పూరి జగన్నాథ్, జై పూరి జగన్నాథ్. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ బాగా మంచిగా ఉంది. పూరి జగన్నాథ్ 2024లో మంచిగా ఇట్టు పడిపోతుంది. రామ్కి ఎట్లా మెసేజ్ లాగా ఉండిపోతుంది. బాగా నచ్చింది. సాంగ్స్ బాగానే ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. బాగుంది సినిమా, బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ సూపర్ హిట్, సూపర్ హిట్, సూపర్ హిట్. టైగర్ కంటే బాగుంది. పూరి గారు కంబ్యాక్, కింద పూరి గారు తోపు. జై పూరి, జై జై పూరి, జై పూరి, జై జై పూరి. హిట్ కొట్టేసిండు సినిమా మాత్రం. ఆ రాజమౌళి కూడా పనికిరాడు అనుకో. ఒక్కోనికి ఇండస్ట్రీలో ఉంటారంటే డయాడ్ ఫ్యాన్స్. నేనైతే పూరి. బాగుంది, సూపర్ అన్న. చాలా బాగుంది, ఫంటాస్టిక్, గుడ్ కంబ్యాక్. చాలా చాలా బాగా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్, డైరెక్షన్ టూ గుడ్. ఫుల్ బోర్ అయితే ఎక్కడ కొట్టలే, చాలా చాలా బాగుంది, టూ గుడ్. రామ్ ఈజ్ ఎక్సలెంట్ అండ్ పూరి మాత్రం గుడ్. వెరీ 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 హ్యాపీ. డైరెక్టర్ ఫ్యాన్, బట్ గుడ్ కంబ్యాక్. పూరి ఏమో కంబ్యాక్ ఇచ్చిండు, హరిశంకర్ ఏమో ఫ్లాప్లో ఉంది. హరిశంకర్ ఇంకా సినిమాలో ఆపేయాల్సిందే. పూరి ఇస్ బ్యాక్ అంతే. సినిమా అయితే వండర్ఫుల్. మ్యూజిక్ చెప్పాలి, డ్యాన్స్ బాగుంది. మ్యూజిక్ అయితే మనిషి శర్మ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోప్ బాగుంది. నా చింపేసి ఏడికాడికి రామ్ లేదు, ఏం లేదు. పూరి జగన్ ఇచ్చి పడేసి సూపర్ ఉందన్న, మస్తు ఉంది మూవీ. మొత్తం హైలైట్. అసలు ఒక ప్లాట్ అని ఏం చెప్పలేము, అన్ని ప్లాట్స్ హైలైట్ ఉన్నాయి. ఫైట్స్ మాత్రం ర్యాంప్ ఉన్నాయి అన్నీ. సాంగ్స్ ఆల్రెడీ మనం విన్నాయిగా, బాగానే ఉన్నాయి. హీరోయిన్ కేకా పాత ఎట్లయినా బాగానే ఉంటాయి, కానీ ఇప్పుడున్న దాని ప్రకారం అయితే ఈమె బాగానే ఉంది. సినిమా మాత్రం చూసేటోళ్ళు నెక్స్ట్ లెవెల్. ర్యాంప్ చినిగిపోతుంది. చాలా బాగుంది. వింటేజ్ పూరి, వింటేజ్ పూరి. ఏం నచ్చింది? మొత్తం బాగుంది. డాన్స్ సూపర్, సూపర్. అసలు ఇస్మార్ట్ శంకర్ సినిమా సూపర్ ఉందనా? పర్వాలేదు. ఫైట్స్ సూపర్, ఎక్సలెంట్. రొటీన్ యాక్చువల్గా అందరూ అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. రొటీన్కి ఏం లేదు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంది సినిమా అయితే. సినిమా అయితే ఎక్కడ బోర్ కొట్టది. మంచి టైంపాస్ అయితే. ఫుల్ రామ్ ఎనర్జీ లెవెల్ అయితే సూపర్ ఉంది. మనకి ఫుల్ టైంపాస్ అయితే ఎంజాయ్. ఫుల్ ఫెస్టివల్ చాలా బాగుంది. రామ్ యాక్టింగ్ బాగుంది. పూరి డైరెక్షన్ కూడా బాగుంది. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ సూపర్ ఉన్నాయి. ఫైట్ లాస్ట్లో బాగుంటుంది, మధ్యలో కూడా ఒకటి బాగా వస్తుంది. లేదు మంచిగా ఉంది. సేమ్ ఉన్నట్టుంది, బట్ కొంచెం డిఫరెంట్ ఉంది. బాగుంది, చాలా బాగుంది మూవీ అయితే. బాగుంది, ఆయన కూడా బాగుంది. రామ్ది ఇంకా సూపర్ ఉంది. హీరోయిన్ రామ్ పక్కన ఎవరున్నా రామ్నే నచ్చింది. ఆమె కూడా బాగుంది, బట్ ఈమె ఇంకా బాగుంది, సూపర్ ఉంది. సినిమా ర్యాంప్ అన్న, 1 మ్యాన్ షో. కింద పైన ఊపు, రామన్న తోపు. మూవీలో అన్న రామన్ యాక్టింగ్ అన్న మామూలు చేయలే.
బీజం అన్న మణి శర్మ వేరే లెవెల్ అన్న సూపర్ అన్న. పూరి వన్ మోర్, పూరి ఇస్ బ్యాక్ అన్న. అన్న పూరి అంటేనే న్యూ ట్రెండ్ అన్న, సెండ్ సెటర్. ఆలీ కామెడీ ఓకే అన్న, బట్ వన్ మ్యాన్ షో రామి. ఆలీ ఓకే అన్న, అది అంతే కామెడీ ట్రాక్ అట్లా ఉంటుంది అన్న. అంటే కొత్త ట్రై చేసిరు అన్న, ఎక్టే మాత్రం సూపర్ ఉంటుంది. ఆలీ అంటే కామెడీ ట్రాక్ అన్న. పూరి జగన్నాథ్ ఫ్యాన్ అన్న. ఇప్పుడు పూరి అండ్ ఆర్జీ ఫ్యాను. పొద్దుగాల మార్నింగ్ షో వచ్చిన, బెనిఫిట్ షో వచ్చిన, ఇప్పుడు సుదర్శన్ మళ్ళీ 3వ షో కూడా వెళ్తున్నా. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. ఫేక్ రివ్యూస్ నమ్మకండి. పూరి జగన్నాథ్ బ్యాక్. ఓడన్నా ఫేక్ రివ్యూస్ ఇచ్చిండంటే వాడు వెళ్ళి సినిమా తీస్తామని తెలుస్తుంది కదా. ఇప్పుడు మణి శర్మ మ్యూజిక్ ఉన్నది, సంజయ్ దత్ యాక్టింగ్ కూడా బాగున్నది భయ్య. మదర్ సెంటిమెంట్ ఉంది. సినిమా బాగాలేదు అన్నోడైతే వాని మదర్ మీద వానికి రెస్పెక్ట్ లేనట్టే. ఇది పూరి జగన్నాథ్ స్వీట్ వార్నింగ్ ఫ్యాన్స్ తరపున. ఓకే, థ్యాంక్ యూ. ఇక రామ్ డ్యాన్స్ అయితే హీరోగా తీసిండు. మళ్ళీ 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 చూడాల్సిన సినిమా ఇది, అంతే. బ్రో ఇప్పుడు క్లైమాక్స్ అంటే నువ్వు పోయి తీ బ్రో, అప్పుడు నీకు అర్థమవుతుంది. క్లైమాక్స్ అంటే ఇప్పుడు సంజయ్ దత్ ఇంటర్నేషనల్ డాన్ కదా. ఫస్ట్ సినిమాలో ఇంటర్నేషనల్ డాన్ ఉన్నాడా? ఓన్లీ హైదరాబాద్ స్టోరీ కదా. ఇది ఇస్మార్ట్ 2 అని పెట్టిండు కదా పూరి జగన్నాథ్. ఇస్మార్ట్ శంకర్ అంటేనే శివుడు. శివుడు లేని సినిమా ఎక్కడుంటుంది? మరి శివుడు లేని సినిమా ఎక్కడ ఉంది? మరి నెక్స్ట్ సినిమాలో క్లైమాక్స్ ఏం చేద్దామంటావు? మరి నువ్వే చెప్పు. ఇప్పుడు ఒక్కొక్క ఐడియాలజీ ఒక్కొక్కరు లెక్క ఉంటుంది బ్రో. ఇప్పుడు సుకుమార్ వచ్చి సుకుమార్ వచ్చి డబల్ ఇస్మార్ట్ తీయమంటే తీయలేడు. ఇందులో కూడా అదే ఉంది. నేను ఒప్పుకుంటా నేను పూరి డైరెక్షన్ ఒప్పుకుంటా. నేను నిజం చెప్తున్నా, ప్రామిస్ గా. రామ్ మాత్రం కిరాక్ బ్రదర్. ఆలీ క్యారెక్టర్ అనేది అది ఒక ఇంగ్లీష్ సినిమా నుంచి తీసుకున్నాడు బ్రో. అరే బ్రో బ్రో ఇడియట్ సినిమాలో ఆడి కామెడీ వేలిందని ఈ సినిమాలో వేయలేదని తక్కువ లేదు కదా. సీన్ లేకుంది సినిమా, ఏం లేదు. జర ఏదో దానంత సినిమా ఉంది, ఆ రేంజ్ ఉందో దాంతో మాత్రం లేదు. ఇగో 5కి 4. సినిమా బాగుందన్న, బాగా మంచి మాస్ ఉంది. బాగా చేశాడు రామ్, చాలా బాగా చేశాడు. రామ్ వన్ సైడ్ పుల్. అసలు పూరి మార్క్ ఉంది, మిగతా యాక్టర్స్ అంత గొప్పగా చేయకపోయినా రామ్ అయితే ఎరగొచ్చాడు సినిమా. వేరియేషన్ అంటే కొంచెం ఎమోషనల్గా చేశాడు, కానీ వన్నే అది ఆ మాస్ అయితే అలానే ఉంది, ఆల్మోస్ట్ కంటిన్యూషన్ ఇంక ఇది. అంటే అదే మూవీ చూసినట్టుంది అన్న. కానీ ఇలాంటి సినిమాలు ఎన్నిసార్లు చూడొచ్చు, మంచి మాస్ సినిమాలు ఇవి. ఈరోజు విన్నర్ అయితే ఇదే, మిస్టర్ బచ్చన్ కంటే చాలా బాగుంది. బీజం బాగుంది, మంచి. మణి శర్మ ఫస్ట్ పార్ట్లో బాగా చేశాడు, కానీ ఈ సినిమాలో అంత ఎఫెక్టివ్ లేదు బీజం కంపారిటివ్లీ. కానీ ఎక్కేసింది, బాగుంది. అలీ కామెడీ లేదన్న, సెట్ కాలేదు అసలు. అంటే అవుట్డేటెడ్ కామెడీ పెట్టారు, ఎప్పుడో 15 సంవత్సరాల ముందు పెట్టారు, దానివల్ల అంతగా క్లిక్ అవ్వలేదు. అది బాగా చేసిండొచ్చు, ఇంకా అలీని బాగా వాడిండొచ్చు. సంజయ్ దత్ గారు యాక్టింగ్ బాగుంది, కానీ రామ్ ముందు అసలు తేలలేకపోయాడు. రామ్ చాలా బాగా చేశాడు. రేటింగ్ 2.5, 5కి. ఆ సినిమాని అయితే బోరాన్ ఉందనుకో, కాళ్ళు రమ్మన్న బోరాన్ చేసేసి లాస్ట్ శివునికి వెళ్ళి కాళ్ళు మాటలకే ఫిదా అయిపోవాలి అంటారు. కాళ్ళంతా మాకే కిరికిరి అనుకోవాలి. ఆ చూసిన వాళ్ళు అయితే ట్రాన్స్ అయితే లాస్ట్కి శివుని భక్తులు అయితే మస్తు బోరాన్ అయిపోతుంది. అయితే ఎటో పోయింది అనుకో, కాళ్ళు గిల్లి లేచిపోతా. సినిమా మంచిగా హిట్ అవుతుంది. సినిమాని అయితే మస్తుంది. సినిమాని అయితే సూపర్. 3 hours. అయ్యో మస్తు ఉంది ఆమెను అయితే. ఆమె వస్తే ఇటాగారు గిల్లి, ఆమె గిల్లుంది ఆమెను అయితే. ఆమెకు పేరు పెట్టొద్దు, గిల్లుంది ఆమె. జన్నత్ మాస్ ఎంటర్టైన్మెంట్, కానీ స్టోరీ లైన్ బాగుండుంటే బ్లాక్ బస్టర్. బాగుంది, ఒక్కసారి చూడొచ్చు, అంతే చూడొచ్చు. బాగాలేదు, స్టోరీ బాగాలేదు, నచ్చలేదు. చిరాకు ఉంది, కామెడీ చిరాకు ఉంది. వేస్ట్, వరెస్ట్. బాగుందన్నా, బాగుంది, బాగానే ఉంది. అంతేంలో డబుల్ స్మార్ట్ శంకర్ లాగా 1 లాగానే ఉంది. సేమ్ వన్ చూసినట్టు అనిపించింది. సినిమా సూపర్ బ్రో. అసలు పూరి జగన్నాథ్ మామూలు కాదు బ్రో. ఇచ్చి పడేసండి బ్రో. 100 కోట్లు దాటుతాయి చెప్తున్నా. టోప్ సార్, అంతే టోప్. సినిమా వెళ్ళండి సార్, అందరూ ఫ్యామిలీతో వెళ్ళండి, అందరితో వెళ్ళండి సార్, బాగుంటుంది. జైపూరి అసలు అలీ గారు యాక్టింగ్ అయితే, రామ్ గారు మెంటల్ మాస్,
మణి శర్మ గారు కూడా మెంటల్ మాస్ అనే చెప్పాలి. నువ్వేం చెప్తావు చెప్పు. బాగానే ఉందన్న అసలు, కానీ ఒక టైప్ ఆఫ్ కొట్టేస్తుంది, కానీ సినిమా బాగానే ఉంటుంది, కలెక్షన్లు బాగానే వస్తాయేమో అంతే. ఓడిదిరమ్మ ఇస్మార్ట్ శంకర్. అమ్మ బాబాయ్. నార్మల్ భయ్యా, సినిమా బాగాలేదు, యావరేజ్, బిలో యావరేజ్, ఖాళీ ఉంటే చూడొచ్చు అంతే. అంతే, బిలో యావరేజ్, పెద్ద ఏం లేదు చెప్పుకోని కాడ. పూరి అంతా బాగాలేదు భయ, ఈసారి నెక్స్ట్ టైం బోండాతో వస్తా అంటుండు పూరి జగన్నాథ్. సినిమా సేమ్ ఇస్మార్ట్ శంకర్ ప్రింట్ భయ, అంతేం లేదు, అంతేం అనిపించలే, ఉత్తిగా హైప్ ఇచ్చేసారు. విజయ్ దేవరకొండ క్యామియో బాగుంది భయ.